వరల్డ్ బైపోలార్ డే అనేది ప్రతి సంవత్సరం మార్చి 30వ తారీఖు మనం జరుపుకుంటాం. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషను మార్చి 30వ తారీఖు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, వాన్ గాగ్ అని ఒక ఫేమస్ పెయింటర్ ఉండేవారు. ఆ పెయింటర్కి బైపోలార్ మూడ్ డిజార్డర్ అనేది డయాగ్నోస్ అయ్యింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం మనం వరల్డ్ బైపోలార్ డే మార్చ్ 30వ తారీఖు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, సొసైటీలో మెయిన్ కమ్యూనిటీలో వరల్డ్ బైపోలార్ మూడ్ డిజార్డర్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే చాలామందికి ఇది ఏంటి ఈ జబ్బు అనేది చాలామందికి తెలియదు. సో మాలాంటి సైకియాట్రిస్టులు ఈ జబ్బు గురించి సమాజంలో తెలియజేసేటట్టు మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఈ సందేశం మీరు డాక్టర్లు, సైకియాట్రిస్టులు మీరు సొసైటీలో వరల్డ్ బైపోలార్ మూడ్ డిజార్డర్ గురించి నలుగురికి తెలియజేసేటట్టు, ఆ రుగ్మత గురించి 4 విషయాలు చెప్పమని అందరికీ సందేశం ఇచ్చినందువలన నేను మీ ముందుకు వచ్చి దీని గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. బైపోలార్ మూడ్ డిజార్డర్ అంటే పేరులోనే ఉంది, బైపోలార్ అంటే 2 పోల్స్. అంటే ఒక పోల్ ఏమో మానియా అంటాము, ఇంకో పోలు డిప్రెషన్. మానియా అంటే చాలా హై యాక్టివిటీలో పేషెంట్ ఉంటారు. అంటే ఒక పేషెంట్ నార్మల్ సిచ్యువేషన్ నుంచి ఒక 1 వీక్ ఆర్ 2 వీక్ పీరియడ్లో అతనిలో మార్పు ప్రవర్తనలో వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడటం, బాగా హైపర్ యాక్టివ్గా ఉండటం, అనవసరంగా కోపడడం, తర్వాత అందరితో గొడవలు పెట్టుకోవడం, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేయడం, నిద్రపోకపోవడం. దీనివలన ఫ్యామిలీ మెంబర్స్కి అట్ ద సేమ్ టైం సొసైటీకి అతని వలన రిస్క్ అనేది ఉంటుంది. సో అది ఆ టైంలో మనం ఐడెంటిఫై చేసి ఆ పేషెంట్కి మానియాలో ఉన్నారు అని గ్రహించి సైకియాట్రిస్ట్ తీసుకుని వచ్చినాక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేసి మానిక్ కండిషన్లోంచి నార్మల్ కండిషన్కి సైకియాట్రిస్ట్ తీసుకురాగలుగుతారు. సో అది 1 పోల్ అనమాట. ఆపోజిట్ పోల్ ఏంటంటే, నేను చెప్పినట్టు మానియాలో బాగా హైపర్ ఉంటారు కదా, డిప్రెషన్లో అంటే ఆపోజిట్ పోల్. దాంట్లో పేషెంట్ ఎక్స్ట్రీమ్ లో మూడ్లోకి వెళ్ళిపోతాడు. అంటే మానియాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే పేషెంట్ ఆ టైంలో ఏమీ చేతకానట్టు, దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టు, ఏ పని చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో కోల్పోయినట్టు దిగులుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి సూయిసైడల్ థాట్స్ కూడా వస్తాయి. ఎందుకు ఈ జీవితము, నేను వేస్ట్ ఫెలోని, నాకేమీ రాదు, నేనేమి పనికి రాను, ఈ జీవితం నాకు వ్యర్థం, నేను బతికుండేం లాభం అని అంత ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లోకి వెళ్ళి సూయిసైడ్ అటెంప్ట్లు కూడా చేసే పేషెంట్స్ని మేము చూస్తాం. సో 2 కాంట్రాస్టింగ్గా, ఒకటేమో చాలా హై ఉంటుంది, ఇంకోటి లో ఉంటుంది. అందుకని దీన్ని బైపోలార్ మూడ్ డిజార్డర్ అంటారు. సో ఈ బైపోలార్ మూడ్ డిజార్డర్ అన్నది 100కి 2-3 వస్తుంది. అంత కామన్ డిజీజ్ అనమాట. సో చాలామంది అనుకుంటారు, మెంటల్ జబ్బులు నాకెందుకు వస్తాయి, నేను సైకాట్రిక్ ఇల్నెస్ నాకెందుకు వస్తుంది, ఒకవేళ ఇల్నెస్ వచ్చినా కూడా అందరు ఏమనుకుంటారు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఆర్ చాలా సైకాట్రిక్ ఇల్నెసెస్లో ఉన్నట్టు ఇది ఎవరో చేస్తే వచ్చింది, చేతబడి చేస్తే వచ్చింది, లేకపోతే నాకు గిట్టని వాళ్ళు ఏదో నాకు మంత్రం చేశారు, లేకపోతే ఏమైనా కలిపారు, ఇలా ఆలోచనలతో సైకాట్రిస్ట్ రాకుండా మంత్రగాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేట్ చేస్తారు. సో అది అన్ని సైకాట్రిక్ ఇల్నెసెస్లో జరిగే కామన్ సమస్య. బట్ బైపోలార్ మూడ్ డిజార్డర్ గురించి ఇప్పుడు అవేర్నెస్ పెరిగినందువలన ఈవెన్ విలేజెస్ నుంచి కూడా ఆర్ సిటీస్లో కూడా అన్ని చోట్ల నుంచి పేషెంట్స్ సైకాట్రిస్టుల దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సైకాట్రిస్టులు, నెంబర్ ఆఫ్ సైకాట్రిస్టులు కూడా పెరిగారు. ప్రతి సంవత్సరం కొత్త సైకాట్రిస్టులు ఎండి అవన్నీ చేసి బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు, ప్రైవేట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనకి అందుబాటులో ఎక్కడ చూసినా సైకాట్రిస్టులు ఉన్నారు కాబట్టి పేషెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది గ్రహించి బైపోలార్ మూడ్ డిజార్డర్ ఉన్న పేషెంట్ని సైకాట్రిస్ట్ తీసుకుని వైద్యం చేయించుకోవాలి. తర్వాత బైపోలార్ మూడ్ డిజార్డర్లో నేను ఇందా చెప్పినట్టు మానియా డిప్రెషనే కాకుండా హైపోమానియా డిప్రెషన్ అని కూడా ఉంటుంది. మానియా డిప్రెషన్ ఉంటే అది బైపోలార్ 1 అంటాము. హైపోమానియా డిప్రెషన్ అంటే బైపోలార్ 2 అంటాం. అంటే హైపోమానియా అంటే, మానియా అంటే చాలా సివియర్ హైపర్లో ఉంటారు, హైపోమానియాలో హైపర్ ఉంటారు కానీ మరీ అంత సివియర్గా ఉండరు. సో మనం బైపోలార్ 1 బైపోలార్ 2 అన్నది గ్రహించి దాన్ని బట్టి కూడా మనం వైద్యం చేస్తాం. నెక్స్ట్, వైద్యం ఏ రకంగా ఉంటుంది బైపోలార్ మూడ్ డిజార్డర్కి అని అంటే, మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు థెరపీ. సో మందులు అనేవి మేము ఇచ్చే మందుల్ని మూడ్ స్టెబిలైజర్స్ అంటాం. అంటే ఏంటంటే
మూడ్‌ని స్టేబుల్ చేస్తుంది. అంటే అటు హైపర్‌లో ఉండకుండా, అటు లోలో ఉండకుండా మధ్యస్థంగా బ్యాలెన్స్‌డ్‌గా పేషెంట్ ఉండేటట్టు ఇచ్చే మందులు కాబట్టి వీటిని మూడ్ స్టెబిలైజర్స్ అంటారు. సో, రకరకాల మూడ్ స్టెబిలైజర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ మూడ్ స్టెబిలైజర్ మెడికేషన్ మనం స్టార్ట్ చేస్తే పేషెంట్ మూడ్ ఒకటి స్టేబుల్ అయిపోయి అటు ఇటు కాకుండా మధ్యస్థంగా బ్యాలెన్స్డ్‌గా, న్యూట్రల్‌గా మనం అందరం ఉన్నట్టు పేషెంట్ కూడా అదే మూడ్‌లోకి వచ్చేస్తారు. కానీ మందులు పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పేషెంట్ అవసరమైతే అడ్మిషన్ చేస్తాము. అంటే పేషెంట్ మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇంటి దగ్గర అతను మందులు వేసుకునే పొజిషన్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ చేసినా పేషెంట్ వినే స్టేజ్‌లో లేడు అంటే పేషెంట్‌ని అడ్మిట్ చేస్తాం. లేదు మేము మందులు వేయగలుగుతాము, మేము ప్రయత్నం చేస్తాము అని అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్‌గా కూడా ట్రై చేస్తాం. సో, మందులతో ముఖ్యంగా మూడ్ స్టెబిలైజర్స్ అండ్ మానియా పేషెంట్‌కి మూడ్ స్టెబిలైజర్స్‌తో పాటు యాంటీ సైకోటిక్స్ అని మందులుంటాయి. అవి కూడా మనం ఇస్తాం. సో, ఈ మందుల కాంబినేషన్ మనం ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో పేషెంట్ నెమ్మదిగా రికవరీ స్టార్ట్ అవుతుంది. అలాగే మందులతో ఒకవేళ తగ్గకపోతే కొన్ని సందర్భాల్లో కరెంట్ ట్రీట్మెంట్ అంటే ఈసీటీ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటాం. అది కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉంది, అవసరం ఉంది అని మాకు అనిపిస్తే ఈసీటీ కూడా ఇస్తాం. సో, పేషెంట్ ఒకసారి రికవర్ అయ్యి నార్మల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని థెరపీలనేవి ఉంటాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, తర్వాత సపోర్టివ్ థెరపీ అని, ఫ్యామిలీ థెరపీ అని ఇలా కొన్ని థెరపీస్ ఇచ్చి ఫ్యామిలీతో పాటు పేషెంట్‌కి ఈ డిజీజ్ గురించి అవగాహన పెంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నిద్ర ఎంత అవసరమో ఇవన్నీ ముఖ్యమైన విషయాలన్నీ వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ చేస్తాం. ఇంకొకటి బైపోలార్ మూడ్ డిజార్డర్‌లో కామన్‌గా మేము చూసేది మా డ్రగ్స్ అబ్యూజ్ అనేది ముఖ్యంగా ఆల్కహాల్. బైపోలార్ మూడ్ డిజార్డర్ పేషెంట్స్ ఎక్కువ శాతం ఆల్కహాల్ కూడా అడిక్ట్ అయ్యి ఉంటారు. సో, ఆల్కహాల్ అడిక్షన్ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే ట్రీట్మెంటు సైకియాట్రిస్ట్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నది గుట్కా కానీ, గంజాయి కానీ ఇవి కూడా బాగా సొసైటీలో స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది టీనేజ్ పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వీటికి అలవాటు పడడం మనం తరచూ చూస్తున్నాం. సో, అలాంటిది ఏమైనా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నము సైకియాట్రిస్టు, సైకాలజిస్టు కలిసి చేస్తారు. సో, బైపోలార్ మూడ్ డిజార్డర్‌లో అటు మందులతో పాటు సబ్స్టెన్స్ యూజ్ ఏదన్నా పేషెంట్‌కి ఉంది అని అంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం డాక్టర్స్ చేస్తారు. ఇలాగ మనం బైపోలార్ మూడ్ డిజార్డర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అక్కడితో ఆగిపోదు. ఎందుకనంటే బైపోలార్ మూడ్ డిజార్డర్‌లో ముఖ్యంగా ఉన్న ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 3 నెలలు, 6 నెలలు మందులు వాడిన తర్వాత ఇంకా తగ్గిపోయింది కదా, ఇంక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ట్రీట్మెంటు స్టాప్ చేసేయచ్చు అని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఆర్ 1 or 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ వస్తుంది పేషెంట్‌కి. అది మేము చాలా కామన్‌గా చూస్తాం. సో, బైపోలార్ మూడ్ డిజార్డర్ అనేది ఎపిసోడిక్ డిజీజ్ అంటాం. అంటే ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్‌లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎనీ డిజీజు ఎపిసోడిక్ ఆర్ కంటిన్యూస్ 2 రకాలు ఉంటుంది. స్కిజోఫ్రెనియా కంటిన్యూస్ ఇల్‌నెస్ అయితే బైపోలార్ అనేది ఎపిసోడిక్. అంటే ఫస్ట్ ఒక ఎపిసోడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయింది అని అనుకోకూడదు. మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు కంటిన్యూ చేయాలా, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా అని డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్ సపోజ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తే పేషెంట్ కంపల్సరీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. సో, మ్యాక్సిమం చాలామంది పేషెంట్స్‌కి 3 to 5 ఇయర్స్ ఆర్ సమ్‌టైమ్స్ 5 to 10 ఇయర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మరీ ఫ్రీక్వెంట్‌గా ఎపిసోడ్స్ వస్తున్నాయంటే లైక్ ఎవ్రీ 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో రిపీటెడ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి అని అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సొస్తుంది. సో, పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకున్న సమస్యలు బట్టి వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. అంటే ఆల్కహాల్ అబ్యూస్ గానీ, గంజాయి అబ్యూస్ గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వాళ్ళు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తుంది. అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే కొంచెం తొందరగానే ట్రీట్మెంటు ఆపేసే అవకాశం ఉంటుంది. తరచూ నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇది జీన్స్ ద్వారా వస్తుందా, ఫ్యామిలీలో ఇదేమన్నా ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో, బైపోలార్ మూడ్ డిజార్డర్ కూడా కొంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి.
అంటే ఫ్యామిలీ నుంచి ట్రాన్స్మిషన్ అనేది కొంచెం మిగతా డిజార్డర్స్తో పోలిస్తే కాస్త బైపోలార్ మూడ్ డిజార్డర్లో ఎక్కువ శాతం ఉంటుంది. అంటే ఫాదర్‌కు ఉంటే పిల్లలకు రావచ్చు. సో వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలకు రావచ్చు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది బైపోలార్ మూడ్ డిజార్డర్లో కొంచెం ఎక్కువ శాతమే ఉంటుంది. అలా అని కంపల్సరీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్‌కి వస్తుందనేమి గ్యారంటీ ఏం లేదు. బట్ మిగతా డిజార్డర్స్తో పోలిస్తే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువ ప్లే అవుతాయి దీంట్లో. సో ఇంకొకటి నన్ను చాలామంది అడిగేది మ్యారేజ్ చేసుకోవచ్చా వీళ్ళు? మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ అడుగుతుంటారు. కొంతమంది మాకు చెప్పకుండానే మ్యారేజ్ కూడా చేసేస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ డిసీజ్ రిపీట్ అవుతుంది. దానివలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అవతల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కేసు వేయడం, మాకు చెప్పకుండా చేశారంటాం, ఇలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. సో మ్యారేజ్ చేసే విషయంలో కూడా డాక్టర్ని కంపల్సరీ అడిగి ఈ పేషెంట్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అన్నది డాక్టర్ సలహా తీసుకుని ప్రొసీడ్ అవ్వాలి.